ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 7వ అధ్యాయము. వెంటనే హనుమతోకకు ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడు ఆయన ఇలా అనుకున్నాడు, అవునులే, నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు. సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించినది ఏముంటుంది? నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకే నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు అనుకొని ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను అనుకొని మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ల మీదకు దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలము కడుపు మండిపోయి ఉన్న దిక్పాలకులు మంచి అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్నిదేవుడు కాల్చేస్తున్నాడు. వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్లి అన్ని ఇళ్ల మీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా లంక అంతా కాలిపోతుంది. ఆ లంకలో అందరూ ఆ తాత, ఆ పుత్ర, ఆ తల్లి అని అరుచుకుంటూ దిక్కులు పెట్టి పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికుటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి ఎదురుగా లంక అంతా కాలిపోతూ కనిపించింది. అప్పుడు ఆయన, అరెరే, ఎంత పని చేశాను! అగ్నిని తీసుకెళ్లి నీళ్లలో పడేసినట్లు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాము కుబుసాన్ని విడిచినట్లు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకను అగ్ని కాల్చలేదో అలాంటి సీతమ్మను అగ్ని కాలుస్తుందా? సీతమ్మే అగ్ని కాలుస్తుందా అని అనుకున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న చారుణులు, ఏమి ఆశ్చర్యము, ఇవాళ ఒక వానరుడైన హనుమ 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కాలిపోతుంది, కానీ సింసుపా వృక్షము, ఆ వృక్షము కింద కూర్చున్న సీతమ్మకు ఎలాంటి అపకారమూ జరగలేదు. అలాగే విభీషణుడి ఇల్లు కూడా ఏమీ జరగలేదు అన్నారు. అప్పుడు హనుమంతుడు సింసుపా వృక్షం కిందన కూర్చున్న సీతమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ, లంకంతా కాల్చేశాను. రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను. నువ్వేమీ బెంగ పెట్టుకోకు. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. రాముడి కోసం వాడిని వదిలేశాను. లేకపోతే వాడి 10 తలలు గిల్లేసేవాడినే. అమ్మా, నేనిక బయలుదేరతాను. తొందరలో నీకు పట్టాభిషేకం జరుగుతుంది. శోకానికి గురిగాకు అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి అక్కడి నుంచి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది. ఆకాశంలో మేఘాలను తాగుతున్నాడా అనుకున్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురు చూస్తున్న వానరాల దగ్గరకు చేరగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడున్న వానరాలు ఆకాశం బద్దలయ్యిందా అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దగ్గరకు వచ్చి, తాత, అంత పెద్ద అరుపు వినిపిస్తుంది, అది హనుమదేనా అన్నారు. అప్పుడు జాంబవంతుడు, అది ఖచ్చితంగా హనుమే. హనుమకు ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అన్నది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు అన్నారు. హనుమను అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు చూడబడను సీతమ్మ అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగాడు. అప్పుడు జాంబవంతుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైన వారు తప్ప మిగిలిన వానరాలన్నీ తమ తోకలన్నీ కర్రలలా నిలువుగా పెట్టి ఆ తోకలని చేతులతో పట్టుకొని హనుమ దిగిన కొండ ఎక్కి ఆయనను ముట్టుకొని పారిపోతున్నారు. అప్పుడు హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు. నిజంగా రావణుడికి ఎంత తపశక్తి ఉందో సీతమ్మను ముట్టుకుని కూడా వాడు బూడిద కాలేదు. కానీ సీతమ్మ పాతివ్రత్యం చేత రావణుడు ఎప్పుడో మరణించాడు. రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చెప్పటమే అన్నాడు. అప్పుడు అంగదుడు, అంతా తెలిసిపోయింది కదా, ఇక రాముడికి చెప్పటం ఎందుకు? అలాగే వెళ్ళిపోయి రావణుడిని సంహరించి సీతమ్మను తీసుకెళ్లి రాముడికి ఇచ్చేద్దాము అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, తప్పు, అలా చేయకూడదు. పెద్దలు చెప్పినట్లు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు. ఈ విషయాలను రాముడికి చెప్పి రాముడు ఎలా చెప్తే అలా చేద్దాము అన్నారు. అప్పుడు వాళ్ళందరూ ముందుగా బయలుదేరారు.